హే గైస్, మీరు ఎంతో కష్టపడి వీడియోనే చేస్తున్నారు, బట్ బాగానే అప్లోడ్ చేస్తున్నారు. బట్ ఏంటంటే ఎస్సీఓ అనేది చేయట్లేదు. ఎస్సీఓ చేయకపోవడం వల్ల ఏంటంటే మీకు వ్యూస్ అనేది రాదనమాట. మీ వీడియో అనేది డౌన్లో పడిపోతుంది అండ్ ఎక్కువ మంది క్రియేటర్స్కి మీ వీడియో అనేది సజెస్ట్ చేయదనమాట. ఎక్కువ మంది క్రియేటర్స్కి మన వీడియో అనేది సజెస్ట్ చేయకపోవడం వల్ల ఏంటంటే మనకు వ్యూస్ అనేది రావు. సో యూట్యూబ్లో మీరు ఎలాంటి కంటెంట్, ఎంత మంచి కంటెంట్ చేసినా సరే, వీడియో అనేది చాలా క్వాలిటీగా మీరు చేసి చాలా మంచి ఇన్ఫర్మేషన్ చేసినా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీఓ అనేది బాగా చేయకపోతే మాత్రం మీకు వ్యూస్ అనేది రాదు అండ్ మీ వీడియో డౌన్లో పడిపోతుంది. ఎక్కువ మందికి రికమెండ్ చేయదనమాట. సో ఎస్సీఓ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత దాని తర్వాత మనం వీడియో ఇన్ఫర్మేషన్లోకి వెళ్దాం. ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ కూడా ఆన్ చేసి క్లియర్గా ఎస్సీఓ ఎట్లా చేయాలి ఏంటి అనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ అంది 21 డేస్లోని 500 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేయాలని నేనైతే టార్గెట్ పెట్టాను అనమాట. సో ప్లీజ్ చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చితే మాత్రం ఎండ్లో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారా ఆశిస్తున్నా. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం కనుక సో ప్లీజ్ చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీఓ అంటే ఏంటి? ఎస్సీఓ అంటే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. సో అసలు సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ నేను క్లియర్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పిన తర్వాత స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి అసలు ఎస్సీఓ ఎట్లా చేయాలి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ మనకు కావాలనుకోండి. సో ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే, నేను టెక్ ఛానల్ కనుక సో ఈ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి, ఎక్కువ వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ నాకు కావాలనుకోండి, యూట్యూబ్లో మనం సెర్చ్ చేస్తాం అనమాట. సో అట్లా సెర్చ్ చేసినప్పుడు ఏంటంటే మన వీడియో అనేది రికమెండేషన్ చేయాలి. సో అట్లా చేయాలంటే ఎస్సీఓ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనివల్ల మీకు ఏంటి అర్థమైంది? సో ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ కావాలో సో మనం దాన్ని ఒక టైటిల్ అనేది సెర్చ్ చేస్తాం కదా, అక్కడ సెర్చ్ బార్లోకి వెళ్ళేసి అదే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్, ఆ టైటిల్ ఏదైతే ఉందో టైటిల్ సెర్చ్ చేసిన తర్వాత మీ వీడియో వెంటనే రికమెండేషన్ చేయాలంటే ఎస్సీఓ అనేది చేయాలి. సో ఎస్సీఓ చేయకపోవడం వల్ల ఏంటంటే మీ వీడియో అనేది రికమెండేషన్ చేయదు, ఎక్కువ క్రియేటర్స్ సజెస్ట్ చేయదన్నమాట వీడియో అనేది. సో అట్లా చేయకపోవడం వల్ల ఏంటంటే ఎక్కువ వ్యూస్ అనేది రాదు, మీ వీడియో అనేది అట్లా డౌన్లో పడిపోతుంది, ఎప్పటికీ వ్యూస్ అనేది రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంతో కష్టపడి వీడియో చేస్తాం కదా, సో ఆ వీడియోకి ఫలితం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీఓ అనే చేయండి. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ముందు ఎస్సీఓ చేసిన తర్వాత ఆ తర్వాత మీరు ఏ టైం అయితే అనుకున్నారో ఆ టైంకి వీడియో అనేది పబ్లిష్ చేయండి. సో ఈ విధంగా ఎస్సీఓ అనేది వర్క్ అవుతుంది. అట్లా చేసిన తర్వాత 100% 1 వీక్లో మీకు రిజల్ట్ తెలుస్తుంది. ఎస్సీఓ చేసిన తర్వాత మన రిజల్ట్ ఎలాగుంది ఏంటి అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీఓ చేసుకున్న తర్వాత 1 వీక్ వరకు అదే ప్రాసెస్లో మీరు ఎస్సీఓ నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి. 100% మీకు మంచి రిజల్ట్ వస్తుంది అండ్ మీ వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది అనమాట. సో ఇక లేట్ చేయకుండా ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోదాం. ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోని ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి. మీ లైక్ అనేది నాకు చాలా అవసరం, ఎందుకంటే అనుకోండి ఇంకా ఎక్కువ మంది క్రియేటర్స్కి నా వీడియో అనేది సజెస్ట్ చేస్తుంది. సో ఈ విధంగా మీరు ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారా ఆశిస్తున్నా. ఫస్ట్ వన్ ఏంటంటే, మనం ఎస్సీఓ చేయాలంటే దానికి సరైన కీవర్డ్, అంటే మన వీడియో అనేది సజెస్ట్ చేయాలంటే సరైన కీవర్డ్ అనేది మనం తీసుకోవాలి. సో ఆ కీవర్డ్ తీసుకొని మనం ఎస్సీఓ చేసామనుకోండి, ఎవరికైనా ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, మేము ఏదైతే కీవర్డ్ ఇచ్చామో ఆ కీవర్డ్లోని వాళ్ళు సెర్చ్ చేసిన టైటిల్ కానీ ఉంటే మాత్రం పక్కాగా మన వీడియో అనేది రికమెండేషన్ చేస్తుంది అండ్ వాళ్ళు సెర్చ్ చేసిన వెంటనే మన వీడియో అనేది వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది అనమాట. సో ఆ కీవర్డ్ అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలి, అసలు ఎస్సీఓ ప్రాసెస్ ఎట్లా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే ఇక్కడ యూట్యూబ్ అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా చూడండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ప్రతి ఒక్కరు తెలుసు కదా, ఇంటర్ఫేస్ అనేది ఇట్లా ఉంటుంది. ఇక్కడ యూ అని ఉంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే, ఇక్కడ చూడండి రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ టర్న్ ఆన్ ఇన్కోగ్నిటో అని ఉంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అది టర్న్ అనేది అయిపోతుందన్నమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సెర్చ్ బార్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇదైతే చాలా బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఎస్సీఓ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన వీడియో అనేది సజెస్ట్ చేయాలన్నా, మన వీడియో రికమెండ్ చేయాలన్నా సరే మనం సరైన సర్చబుల్ కీవర్డ్స్ అని ఇవ్వాలి. అట్లా అయితే ఎవరికైతే ఏ ఇన్ఫర్మేషన్ అయితే కావాలనుకుంటారో ఆ ఇన్ఫర్మేషన్తో వాళ్ళు ఏదైనా సెర్చ్ చేశారనుకోండి, మేము కానీ ఆ టైటిల్ కానీ అంటే ఆ కీవర్డ్ కానీ మన ఛానల్లో అంటే మన వీడియోలోని ఆ కీవర్డ్ కానీ మనం ఇచ్చినట్లయితే వాళ్ళు సజెస్ట్ చేసిన దీనికి మ్యాచ్ అయితే పర్ఫెక్ట్గా మన వీడియో అనేది 100% వాళ్ళకి వెంటనే మన వీడియో అనేది సజెస్ట్ చేస్తుంది, రికమెండ్ చేస్తుంది. సో వాళ్ళు ఏంటంటే మన థంబ్నెయిల్ అనేది చూసిన తర్వాత ఇన్ఫర్మేషన్ వీడియో ఇదే అనేసి క్లిక్ చేసి చూస్తారు. సో ఇన్ఫర్మేషన్ బాగుంటే ఎక్కువసేపు స్పెండ్ చేస్తారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ సెర్చ్ బార్ పై నేను ఎగ్జాంపుల్గా ఏదో ఒక కీవర్డ్ సెర్చ్ చేస్తాను. మీ వీడియోకి రిలేటెడ్గా ఉన్న కీవర్డ్ అనేది మీరు సెర్చ్ చేయండి. సో టైటిల్ అనేది సెర్చ్ చేయండి అనమాట. నేనైతే ఇక్కడ చూడండి, హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్
షార్ట్స్ అనేసి నేనైతే ఇక్కడ ఎంటర్ చేస్తున్నా చూడండి. దాని తర్వాత రైట్ టిప్ పై క్లిక్ చేశాను. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా వీడియోస్ అనేవి డిస్ప్లే అవుతాయి. కొన్ని వందల వీడియోస్ అనేది కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇందులో మీకు నచ్చిన వీడియో అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీరు చాలామంది చేసే తప్పు ఏంటంటే ఇక్కడ చూడండి, మీరు మోర్ దెన్ ఏంటంటే ఒక 1 year బ్యాక్ ఇట్లా పోస్ట్ చేసింది కాకుండా 1 month ఆర్ 1 week లేదా 1 day ఇట్లా ఉంటుంది కదా, ఈ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా ఏంటంటే చాలామంది ఒక మిస్టేక్ చేస్తారు. ఏంటంటే సింపుల్గా ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ పైన సెర్చ్ బార్ పై క్లిక్ చేసి అక్కడ వచ్చిన కీవర్డ్స్ అన్నీ అక్కడ వాళ్ళ వీడియోస్లోనే అక్కడ తీసుకొని యాడ్ చేస్తారనమాట. బట్ ఆ విధంగా మీరు యాడ్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఒక మైనస్ అనేది ఉంటుంది. ఎందుకంటే మీ వీడియో డౌన్ అయిపోతుంది. సో చాలామంది అది ఎప్పట్లో సెర్చ్ చేసిన అంటే వాళ్ళు సెర్చ్ చేసిన కీవర్డ్స్ అనమాట, అవి తీసుకుంటే ఇప్పుడు మీరు ట్రెండ్లో ఏది నడుస్తుంది, అసలు ప్రజెంట్ ఈ ఇయర్లో ఎట్లా వర్క్ అవుతుంది ఏంటనేది చాలా అప్డేట్ అయి ఉంటుంది కదా. సో ఆ విధంగా మీరు తీసుకోకండి. కిందికి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు నచ్చిన వీడియో అనేది మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ మీకు చూపించడం కోసం చూడండి, 2 weeksలోనే ఇక్కడ 2 weeks ఎగో అని ఉంది కదా, 77K వ్యూస్ ఉంది. సో నేను ఎగ్జాంపుల్గా మీకు చూపించడం కోసం ఇట్లా క్లిక్ చేస్తున్న ఈ వీడియో చూడండి. ఇట్లా క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ వీడియోలో ఏంటంటే ఇక్కడ మోర్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్కి వచ్చేయండి. డిస్క్రిప్షన్లో ఇక్కడ చూడండి వాళ్ళు ఏదైతే అంటే వాళ్ళు ఏదైతే డిస్క్రిప్షన్లో రాశారో ఒకసారి అబ్జర్వ్ చేయండి బాగా. ఇట్లా చూడండి ఏదేదైతే పెట్టారో సో ఆ విధంగా మీరు అబ్జర్వ్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన ప్రాసెస్ అయితే ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ అనేది ఇంకో దాంట్లో ఉంటుందన్నమాట. అది కూడా 2 కలిపి మీరు చేస్తేనే మీకు 100% మంచిగా వైరల్ అవుతుందన్నమాట. మీ వీడియో అనేది SEO కంప్లీట్గా ప్రాసెస్ అనేది అవుతుంది. సో కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి కీవర్డ్స్ అని ఉంది, చూస్తున్నారు కదా. వీళ్ళు ఏవైతే కీవర్డ్స్ ఇచ్చారో సో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇట్లా కాపీ అనేది చేసుకోండి. నేనైతే ఇట్లా కాపీ చేసుకుంటున్నా చూడండి. ఈ విధంగా ఇట్లా చూడండి కాపీ అనేది ఇట్లా మీరు చేసుకోండి. ఈ విధంగా చూడండి కాపీ చేసుకున్నా. సో మిగతా ఇక్కడ కూడా చూడండి ట్యాగ్స్, కీవర్డ్స్ ఇవన్నీ ఇచ్చారు కదా, సేమ్ ఇదే ప్రాసెస్లోని మీరు కూడా కీవర్డ్స్ అన్నీ ఇవే అంటే ఈ వీడియో అనేది వాళ్ళది వైరల్ అవుతుంది, ట్రెండ్ అవుతుంది కనుక సో మీరు ఈ కీవర్డ్స్ ఏవైతే వాళ్ళు ఇచ్చారో సో అదే కీవర్డ్స్ని మీరు ఇక్కడ సెర్చ్ అంటే కాపీ చేసుకొని మీ వీడియోలో యాడ్ చేయండి. అట్లా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మీకు బెనిఫిట్ ఏంటంటే ఈ వీడియో ట్రెండ్ అవుతుంది కదా, సో ఈ వీడియో ఎవరికైతే రికమెండ్ చేస్తుందో సో వాళ్ళ కింద మీ వీడియో అనేది సజెస్ట్ చేస్తుంది అనమాట. ఈ విధంగా వర్క్ అవుతుంది ఇదే కీవర్డ్స్ యూజ్ చేయడం వల్ల. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా, ఇంకోసారి చెప్తా బాగా వినండి. ఈ కీవర్డ్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ వీడియో అనేది బాగా వైరల్ అవుతుంది. 77K వ్యూస్ ఉంది కనుక సో ఈ వీడియో అనేది వైరల్ అవుతున్నప్పుడు మీరు కానీ ఇదే కీవర్డ్స్ కానీ మీరు యూజ్ చేసి మీ వీడియోలో యూజ్ చేసినట్లయితే మీకు కూడా 100% మీ వీడియో అనేది వాళ్ళ కింద వీడియో అంటే వాళ్ళ వీడియో ప్లే చేసి చూస్తున్న వెంటనే వాళ్ళ కింద మీ వీడియో అనేది సజెస్ట్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా వర్క్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే కొన్ని కాపీ అనేది చేసుకున్నా కదా, సో ఇట్లా కాపీ అనేది చేసుకోండి. నేనైతే కాపీ చేసుకుని మొత్తం బ్యాక్ వచ్చేస్తున్నా చూడండి. ఈ విధంగా మీకు చూపించడం కోసం నేను ఎగ్జాంపుల్గా యాడ్ చేస్తున్నా. ఇట్లా కాపీ చేసుకున్నా. ఇప్పుడైతే నేను వైటీ స్టూడియోలోకి వెళ్ళిపోతున్నాను చూడండి. ఈ విధంగా ఓపెన్ చేశాను. నేనైతే ఇట్లా వైటీ స్టూడియో అనేది ఓపెన్ చేసి నాకు కావాల్సిన వీడియో నేను ఏదైతే వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకున్నా. దాని కింద ఇట్లా నేను కీవర్డ్ అనేది ఇక్కడ చూడండి యువర్ క్వరీస్ అనేసి ఇచ్చాను. సో దాని కింద ఇట్లా నేను ఇదే కీవర్డ్స్ అనేది ఇట్లా పేస్ట్ చేసుకుంటున్నా చూడండి. ఈ విధంగా పేస్ట్ చేసుకున్నా. సో మీరు కూడా ఇట్లా పేస్ట్ అనేది చేసుకోవడం వల్ల ఏంటంటే మీ వీడియో అనేది అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళ వీడియో కింద నా వీడియో అనేది సజెస్ట్ చేస్తుంది అనమాట. సో ఇట్లా వర్క్ అవుతుంది. సో మీరు కూడా ఈ విధంగా మీరు ట్యాగ్స్ అనేది అంటే కీవర్డ్స్ అనేది యాడ్ చేయండి. 100% మీ వీడియో అనేది వైరల్ అవుతుంది. ఈ విధంగా SEO అనేది చేసుకోండి. సో ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా నేనైతే ఇక్కడ చూడండి షెడ్యూల్లో పెట్టేసి సేవ్ పై క్లిక్ చేశాను. సో మొత్తం బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు ఏం చేస్తారో మళ్ళీ యూట్యూబ్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి ఈ వీడియో అనేది క్లోజ్ చేసాను. 3 డాట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సెర్చ్ ఫిల్టర్ దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అసలైన ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. అంతా ఒకేలా వర్క్ అవుతుంది. సో ఇక్కడ మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే దీనికి మాత్రం మీరు బాగా ఫోకస్ పెట్టి చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి SEO అనేది చాలా ఇంపార్టెంట్. SEO మనం ఎంత బాగా చేస్తే అంత బాగా మన వీడియో అనేది వైరల్ అవుతుందన్నమాట. మీకు స్టార్టింగ్లో చెప్పాను SEO అంటే ఏంటి, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో మనం సర్చబుల్ కీవర్డ్స్ అనేది మన వీడియోలో యాడ్ చేస్తే ఏదైనా వీడియో వాళ్ళు సెర్చ్ చేసిన వెంటనే మన వీడియో అనేది రికమెండ్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి 88 అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు మార్కెట్ చూపిస్తాను చూడండి. ఇక్కడ లైవ్ అనేసి ఉంది, 4K అనేసి ఉంది, HD అనేసి ఉంది, సబ్ టైటిల్ CC అనేసి ఉంది, క్రియేటివ్ కామన్స్ అని ఉంది, 360 degrees. తర్వాత ఇక్కడ చూడండి VR 180, 3D, HDR, లొకేషన్. ఇక్కడ చూడండి పర్చేస్ కానిసి సంథింగ్ ఏదో ఉంది. సో ఈ విధంగా ఇవన్నీ ఉంది కదా. ఇక్కడ మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలో అది కూడా మీకు చెప్తానమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి
ఇంటుపై క్లిక్ చేసి క్లోజ్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ మార్కెట్ చూపిస్తాను. మీరు సెలెక్ట్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ హెచ్డి అనేసి ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా నేనైతే సెలెక్ట్ చేసుకున్న అప్లైపై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని వీడియోస్ అనేవి డిస్ప్లే అవుతుంది, చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇవి ప్రజెంట్ అయితే ఇప్పుడు ట్రెండ్ అవుతున్న వీడియో అనమాట. అంటే ఇప్పుడు ఏదైతే ఈ వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయో సో ఆ వీడియో అనమాట ఇందులో సజెస్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి 10 months ఎగో ఉంది. దాని తర్వాత 2 years దీని అయితే తీసుకోకండి, మహా అయితే 4 weeks. ఇక్కడ చూడండి 198K వ్యూస్ ఉంది. సో ఈ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి మోర్ పై క్లిక్ చేసి చూడండి డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఏవేవైతే కీవర్డ్స్ ఇచ్చారో చూడండి, బాగా ఎస్ఈఓ అనేది ఇతను బాగా చేశారు. సో ఈ విధంగా కూడా ఇదే కీవర్డ్స్ అనేది మీ వీడియోలో మీరు యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే మీ వీడియో అనేది మంచిగా వైరల్ అవుతుంది, ఎస్ఈఓ అనేది ప్రాపర్గా కంప్లీట్ అవుతుంది. చూడండి ఇతను బాగా ట్యాగ్స్, కీవర్డ్స్, హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి కీవర్డ్స్ అనేది ఇచ్చారు, చూస్తున్నారు చాలా అంటే చాలా బాగా ఇచ్చారనమాట. ఈ విధంగా మనం ఎస్ఈఓ అనేది మన వీడియోకి చేస్తేనే 100% మన వీడియో అనేది వైరల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇట్లా సేమ్ కాపీ చేసుకుని మీ వీడియోలోకి వెళ్ళి యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు నేను మొత్తం బ్యాక్ వచ్చేస్తున్నా. ఐ హోప్ గైస్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. సో గైస్ చూశారు కదా, ఈ విధంగా ఎస్ఈఓ అనేది చేసుకోండి, 100% మీ వీడియో అనేది వైరల్ అవుతుంది. అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఎస్ఈఓ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది మాత్రం మీరు పక్కాగా చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఎంత మంచి క్వాలిటీ కంటెంట్ చేసినా సరే, వీడియో ఎంత క్వాలిటీ ఎంత బాగా ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చినా సరే, ఎస్ఈఓ అనేది చేయకపోతే మాత్రం మీ వీడియో అనేది సజెస్ట్ చేయదు. మీకు ఈ డౌట్ ఉంటే మాత్రం ఒకసారి మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు, లేదా యూట్యూబ్లో చాలామంది వీడియోస్ అని చేసి ఉంటారు. బట్ అది అప్పట్లో చేసింది కనుక ఈ వీడియోని చూసిన తర్వాత మీరు నేను చెప్పిన ప్రాసెస్లో ఫాలో అవ్వండి, 100% మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఏ డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తారా ఆశిస్తున్నా. సో ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది అనేది కింద కమెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇంకా మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తానన్నమాట. వీడియో కానీ నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.